అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూడు విషయాలు. ఒకటి, కరెంటు బిల్లులు 8 సార్లు పెంచారు. అలాగే గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఆటో ఛార్జీలు పెరిగినాయి. కానీ కూలి మాత్రం పెరగల. ఏదో సంవత్సరంలో ఒక నెల 2 నెలల్లో ఒక డిమాండ్గా 500 600 వస్తే సంతోషపడుతున్నాం. 12 నెలలు మాత్రం ఖర్చులు అయ్యే ఉంటున్నాయి. కూలి మాత్రం ఒక నెల పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి పోవాలి అంటే ఈరోజు ఈ ప్రభుత్వం పడిపోవాలి. కొత్త ప్రభుత్వం, మన ప్రభుత్వం రావాలి. ఎందుకంటే ఇక్కడ పక్కనే అమరావతి, ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా పనిచేసుకొని ఓ 15-20 వేల రూపాయల జీతంతో పిల్లాడు డిగ్రీ చదువుకున్నా సరే పొద్దునెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తాడు. అదే ఇప్పుడు అది లేదు, ఉద్యోగం లేదు, వాడు మనతో పాటు కూలికి వస్తున్నాడు. గుండె తరుక్కుపోతా ఉంది. ఎందుకంటే కష్టపడి సంపాదించి తిని పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఈరోజు రైతు కూలీలుగా మనతో పాటు చేస్తా ఉన్నారు. పిల్లాడికి బాధగా ఉంది, తల్లిదండ్రులకి భారంగా ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి పోవాలంటే మన దగ్గర కూడా ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అలా ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి ఈయనంతా కూడా కబుర్లు కథలు కాలక్షేపం చేస్తూ 5 సంవత్సరాలు వెళ్ళబుచ్చాడు. ఏడ కనపడలా, 5 సంవత్సరాలు జనాల్లోకి రాలా. అయినా సరే ప్రజలని ఏమార్చి మళ్ళా ఓటేయించుకోవాలనుకుంటున్నాడు. మీరందరూ కూడా ఆలోచించండి. అమ్ముతా ఉన్నాడు ప్రభుత్వం. 60 రూపాయలు బాటిల్ ఉండేది 200 రూపాయలు చేశాడు. దాని ద్వారా ఈ రోజు ఆర్థికంగా భారమే కాకుండా లేకపోతే ఇంకో కూరని వెళ్ళలేరు కదా. వాళ్ళకేముంది, మీరు గట్టిగా అడిగితే ఇక్కడి నుంచి పోతానికి కనపడరు. మళ్ళీ రెండోసారి మీరు ప్రశ్నిస్తే కనపడకుండా చీరాలో లేకపోతే అమెరికాలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఓటు అంటే సరదాగా వేసేది కాదు. మనకి రంగు నచ్చో, కులం నచ్చో, లేకపోతే ఇంకొకటి నచ్చో వేసే వస్తువు కాదమ్మా ఓటు. ఓటు అనేది మన భవిష్యత్, మన బిడ్డల భవిష్యత్. 1కి 2 సార్లు ఆలోచించాలి.
మనం ఎన్నుకోబోయే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి, మనం ఎన్నుకోబోయే వ్యక్తి వల్ల ఏ రకంగా మనకు ఉపయోగం ఉంటుంది, ఏ రకంగా మనకు ప్రయోజనాలు ఉంటాయి, ఏ రకంగా మన కోసం పనిచేస్తాడు,